హాయ్ ఫ్రెండ్స్, మనం క్రికెట్ ఆడుతున్నాం. మన టీంలో ఒక ఆల్రౌండర్ ఉన్నాడు. బ్యాటింగ్లో కింగ్ కోహ్లీలా ఉంటాడు, బౌలింగ్లో బూమ్రా అంత ఫాస్ట్ వేస్తాడు, అండ్ ఫీల్డింగ్లో టాప్ క్లాస్. ఇలాంటి ప్లేయర్ ఉంటే మ్యాచ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా తన గేమ్తో దాన్ని చేంజ్ చేసేయగలడు, రైట్? మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇలాంటి ఒక కేటగిరీ ఉంది, ఆల్రౌండర్ కేటగిరీ. అదే ఈరోజు మనం మాట్లాడుకునే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటంటే, ఇందులో ఫండ్ మేనేజర్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎందులో ఫ్లెక్సిబిలిటీ ఉంటుందంటే, ఫండ్స్ సెలక్షన్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. లార్జ్ క్యాప్ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయంటే లార్జ్ క్యాప్ అలొకేషన్ ఎక్కువ చేయగలడు, అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ బాగా గ్రో అవుతున్నాయంటే మిడ్ క్యాప్స్ని అలొకేట్ చేస్తాడు. స్మాల్ క్యాప్స్ బాగా వర్క్ అవుతున్నాయంటే స్మాల్ క్యాప్ అలొకేట్ చేస్తాడు. ఈ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఫండ్ మేనేజర్కి. ఈ అలొకేషన్ ఫ్లెక్సిబిలిటీ వల్ల మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నా మార్కెట్ కండిషన్స్కి తగ్గట్టుగా రిస్క్ని అవాయిడ్ చేస్తూ రిటర్న్స్ పెరిగేలా ఫండ్ అలొకేషన్ చేస్తూ ఉంటాడు. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ చాలా పవర్ఫుల్, ఎందుకంటే లైఫ్లో చేంజెస్ జరుగుతూనే ఉంటాయి, అలాగే మార్కెట్లో కూడా రెగ్యులర్గా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఈ చేంజెస్ అన్నిటినీ క్యాప్చర్ చేసేదే ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. మార్కెట్ గ్రో అయితే గ్రోత్ని క్యాచ్ చేస్తుంది, మార్కెట్ డౌన్ అయితే రిస్క్ని రెడ్యూస్ చేస్తుంది. అదే ఏదైనా న్యూ ఆపర్చునిటీస్ వస్తే మార్కెట్లో ఆ ఆపర్చునిటీస్ని క్యాష్ చేసుకుంటుంది. ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో రిటర్న్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఎందుకంటే ఇది మిక్స్ ఆఫ్ డిఫరెంట్ ఫండ్స్ కాబట్టి. డిఫరెంట్ ఫండ్స్ అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. లార్జ్ క్యాప్ స్టెబిలిటీ ఇస్తుంది, మిడ్ క్యాప్ గ్రోత్ని క్యాప్చర్ చేస్తుంది, అండ్ స్మాల్ క్యాప్స్ రాకెట్ పవర్ని ఇస్తాయి దీనికి. సో దీనివల్ల దీంట్లో రిటర్న్స్ ఎప్పుడు కూడా 12 to 16-17% వరకు వేరీ అవుతూ ఉంటాయి. రిటర్న్స్ స్టడీగా వస్తూ ఉంటాయి, అండ్ వాలటైలిటీ మేనేజబుల్గా ఉంటుంది. ఇది ఎవరికి పనికొస్తుంది, ఎవరు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు దీంట్లో. బిగినర్స్కి పనికొస్తుంది, లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళకి పనికొస్తుంది, అండ్ బిజీ ప్రొఫెషనల్స్కి పనికొస్తుంది. ఎవరికైనా ఈ ఫండ్ వెల్ సూట్ అవుతుంది. ఏదైనా ఒక్క ఫండ్ కావాలి, ఇక నాకు మార్కెట్తో హెడేకే ఉండకూడదు అనుకుంటే అది ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. లాస్ట్గా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అంటే మన టీంలో ఆల్రౌండ్ ప్లేయర్ లాంటి వాళ్ళు. ఎనీ పిచ్, ఎనీ మ్యాచ్, ఎనీ టైం మ్యాచ్ని టర్న్ చేసే పవర్ ఉంటుంది. సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫినాన్షియల్ డాక్టర్ శ్రీనివాస్, యువర్ పార్ట్నర్ ఇన్ యువర్ వరల్డ్ జర్నీ. థ్యాంక్ యూ.